మామ బిఆర్ ర్యాంకుల్లో గేమ్ ప్లే స్కిల్స్ తో పాటు పేషెన్స్ లెవెల్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో చూస్తే మీకే క్లారిటీగా అర్థమైపోద్ది. అక్కడైతే ఒక ఎనిమికి ఫుల్ డామేజ్ కొట్టా, ఏకైతే హెడ్ కూడా పడ్డది. ఆడైతే దాని వెనక్కి వెళ్ళి దాంకున్నాడు, మెడికేట్ వేసుకుంటున్నాడు అనుకుంటా. ఇదే టైం చూసి అని చెప్పి నేను గ్రానైడ్ హుక్ చేసి వాడి మీద కేసేసా. వాడైతే నాకౌట్ అయిపోయాడు. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది అనమాట. వీడు నాకోగానే నేను ఇన్ని ఫుల్ కిల్ కొట్టాలా? ఫుల్ కిల్ అయితే చేయను, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసా వీళ్ళు స్క్వాడ్ మొత్తం ఉండేది. ఒకవేళ వీడొక్కడే అనుకుంటే వీడిని ఫుల్ కిల్ చేసేసేవాడిని, కానీ వాడు స్క్వాడ్ ఉంది. వాళ్ళు స్క్వాడ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అంటే వీడికి మ్యాటర్ అర్థమైపోయి వీడు ముందే ఫుల్ కిల్ అయిపోయాడు. కానీ నేను ఇప్పటికి కూడా ఊకాంగ్ లోనే ఉన్నా, ఎందుకంటే వాళ్ళ టీమేట్ వచ్చి అక్కడ లూట్ చేస్తాడని నాకు ముందే తెలుసు. నేను వెంటనే పైకి లేగానే ఆడ హెడ్ షాట్ కొట్టేసా. ఇప్పుడు కూడా వాడిని ఫుల్ కిల్ చేయను, చెట్టానికి వెళ్ళి దాక్కుంటా. ఇప్పుడు ఆడికి రివైవ్ ఇవ్వడానికి వాళ్ళ ఫ్రెండ్ అయితే వెనక నుంచి వస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆడ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అక్కడైతే గ్లూవాల్ వేస్తాడు, ఊకాంగ్ వేసి ఇటు పక్క వచ్చేసి నేను అనుకున్నట్టే వాడు ఇటు సైడ్ గ్లూవాల్ లేకుండా ముందుకు గ్లూవాల్ వేసాడు. ఛాన్స్ దొరికిందని చెప్పి ఆడి కూడా హెడ్ కొట్టేసా. ఫైనల్ గా టీం అయితే వైపౌట్ అయిపోయింది. ఈ పాటికే మీలో చాలా మంది ఆలోచిస్తా ఉంటారు, మామ ఇది సేఫ్ గేమ్ ప్లే, రష్ ఆడే కొట్టాలి అని. నేను అనుకుంటే ఆ స్క్వాడ్ ని రష్ ఆడే డిఫీట్ చేస్తుంటా, ఎందుకంటే అదొక యావరేజ్ స్క్వాడ్. కానీ ఆపోజిట్ గ్రాండ్ మాస్టర్ స్క్వాడ్ వస్తే లేదా ఈ స్పోర్ట్స్ స్క్వాడే వస్తే ఈ టెక్నిక్, ఈ పేషెన్స్ లెవెల్ స్కిల్స్ మీ దగ్గర ఉంటే ఆపోజిట్ ఎలాంటి స్క్వాడ్ వచ్చినా మీరు డిఫీట్ చేయగలుగుతారు. మామ పేషెంట్ లెవెల్ స్కిల్ అంటే ఇదొక్క టెక్నికే కాదు మామ, ఇంకా చాలా ఉన్నాయి. ఆపోజిట్ పెద్ద పెద్ద స్క్వాడ్లు వచ్చినప్పుడు వాళ్ళని డిఫీట్ చేయడానికి మనకి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కసారి గుడ్డిగా రష్ ఆడడం వల్ల నువ్వు విన్ అవ్వలేవు. కొన్ని సార్లు కొన్ని స్ట్రాటజీస్, కొన్ని టెక్నిక్స్ వాడాలి మామ, అప్పుడే ఎటువంటి స్క్వాడ్ వచ్చినా కొట్టగలుగుతారు. అండ్ మీరు ఇలాంటి వీడియోస్ డైలీ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, రీసెంట్ గానే మన ఛానల్ 100K కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.